అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుకొండ మడకశిర లోయలో పల్లె వెలుగు బస్సు బోల్తాపడడంతో 5 విద్యార్థులు మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ వద్ద ఉన్నాయి. సంతోష్, ఈ ఉదయం ఏదైతే ఉందో పెనుగొండ నుంచి మడకశిర నుంచి పెనుగొండకు వస్తున్న రోడ్డు మధ్యలో ఆ బస్సు పల్లె వెలుగు బస్సు బోల్తా పడిన ఘటనలో దాదాపు 5 మంది విద్యార్థులు చనిపోయినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఈ ఉదయం ఏదైతే ఉందో మడకశిర నుంచి ఎక్కువ మంది విద్యార్థులు పెనుగొండకి స్కూల్ కోసం వెళ్తుంటారు. ఇదే సమయంలో రద్దీగా ఏదైతే వెళ్తుందో ఆర్టీసీ బస్సు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు AP28 Z1053 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఈ ఉదయం మడకశిర నుంచి పెనుగొండకు బయలుదేరినట్లు తెలుస్తోంది. బయలుదేరే సమయంలో ఏదైతే ఉందో పెనుగొండ దగ్గర నేషనల్ హైవేకి సంబంధించిన రోడ్డు వర్క్ ఉధృతంగా సాగుతోంది. ఈ రోడ్డు వర్క్ సంబంధించి దాదాపుగా 1/2 కిలోమీటర్ వరకు రోడ్డు కట్ చేసిన పనులు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మలుపు వద్దకు వస్తానే బస్సును ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో రోడ్డు వర్క్ జరుగుతున్న గుంతలకు పడిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో గట్టిగా కేకలు వేసినట్టు కూడా స్థానికంగా ఉన్న ప్రత్యక్ష సాక్షులు మనకు చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉందో బస్సులో దాదాపు 60 దాకా ప్రయాణికులు ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. గాయపడిన వారందరినీ ఏదైతే ఉందో అంబులెన్స్ ద్వారా ఇటు మడకశిర వీళ్ళకి హిందూపూర్ ఆసుపత్రి తరలించడానికి ఇటు జిల్లా యంత్రాంగం అంతా అక్కడికి కదిలి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మన వద్ద సమాచారం మేరకు 5 మంది విద్యార్థులు చనిపోయినారు. ప్రదోష్, తీవ్రంగా గాయపడ్డ వారు ఎంతమంది, వారికి చికిత్స ఏ విధంగా అవుతుంది, ఏ ఆసుపత్రిలో ఉంటుంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు సహాయక చర్యలు? పరితోష్, ఈ ఉదయం బస్సు కావడంతో దాదాపుగా 60 మంది బస్సు ఫుల్ కెపాసిటీతో వెళ్తున్నట్టు తెలుస్తోంది. దీంట్లో 70 మంది విద్యార్థులు కాగా వీరంతా పెనుగొండ పాఠశాలకు బయలుదేరారు. 9 గంటల లోపల వీరంతా వెళ్లాల్సి ఉంది. ఇదే సమయంలో పెనుగొండకి సమీపంలోకి రాగానే బస్సు బోల్తా పడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళన కంపితులయ్యారు. ఎవరైతే ఉన్నారో బస్సు ముందు భాగంలో ఉన్న విద్యార్థులు చనిపోయినట్టు మన వద్ద ప్రాథమిక సమాచారం ఉంది. కేవలం 5 మంది విద్యార్థులు చనిపోయిన మిగతా వారంతా తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 20 మంది పైగా గాయపడిన వారిని ఇటు పెనుగొండ హిందూపూర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇప్పటికీ ఆ బస్సు తీసే ప్రయత్నాలు ఇంకా జరగట్లేదు అనుకున్న స్థానికులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకోవడం జరిగింది. పరితోష్, ఈ ఘటనకి ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఉన్నారో వారు ఏం చెప్తున్నారు? శ్రీనివాస్, ఏం జరిగిందంటున్నారు? పరితోష్, అక్కడ స్థానికంగా రోడ్డు వర్క్ జరిగే సమయంలో అక్కడ స్థానికులు ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ఏదైతే ఉందో రోడ్డు వర్క్ జరుగుతున్న ప్రాంతంలో రాగానే ఒక్కసారిగా ఆ గుంతను తప్పించబోయి డ్రైవరు స్టీరింగ్ తిప్పడంతో ఒక్కసారిగా గుంతలో పడినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా అంటే దాదాపు 10 అడుగుల గుంత అక్కడ ఉన్నట్టు సమాచారం ఉంది. పెద్ద ఎత్తున ప్రయాణికులు అరుపులు కేకలు వేయడంతో అక్కడ ఉన్న వారిని రక్షించడానికి ఇటు స్థానికులతో పాటు అటుగా వెళ్తున్న ఎవరైతే వెహికల్లో వెళ్తున్నా వారు కూడా ముమ్మర సహాయక చర్యలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తాం. పరిచయం రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మాట్లాడదాం శ్రీనివాస్.